మీ వేడుకల్లో పండుగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLN. 49 రోజుల వేసవి సెలవుల తర్వాత మళ్ళీ బడి గంట మోగింది. దీంతో విద్యార్థులంతా బడికి వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నేటి నుంచే వారందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. విద్యాశాఖ దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. విద్యార్థులందరికీ కూడా మౌలిక సదుపాయాలు పాఠశాలలో ఏదైతే తరగతి గదుల విషయంలో కావచ్చు, బాత్రూంల విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ ఇప్పటికే విద్యాశాఖ తెలియజేసింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి షాషాబ్గుట్ట ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడేందుకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు. ఫస్ట్ స్టూడెంట్స్తో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏ క్లాసు, ఏం పేరు మీ పేరు? మై నేమ్ ఈస్ వి సాయినల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్, 10th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను ఇప్పుడు. ఓకే, దాదాపుగా 49 రోజుల తర్వాత వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాల ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 49 days తర్వాత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అంటే గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పుడు మీ పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా ఉంది ఆ అట్మాస్ఫియర్ అంతా? ఇబ్బందులు అంటూ ఏం లేవు. గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకొని మా స్కూల్ని మంచిగా డెవలప్ చేస్తుంది. అందుకు నేను థ్యాంక్స్ చాలా చెప్పుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సార్కి కానీ, ఎమ్మెల్యే సార్కి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను ప్రత్యేక. అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటేనే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇక్కడికంటే ప్రైవేటు పాఠశాలల్లోనే మెరుగైన విద్య ఉంటుందనేది. సో మీ పాఠశాలలో ఎట్లా ఉంది? ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చెప్తున్నారా? ఎట్లా ఉంది? ప్రైవేట్ పాఠశాల కంటే మా స్కూల్ చాలా బెస్ట్ అనే చెప్పుకుంటాను. ఇంకా సపోజ్ నా ఫ్రెండ్ ప్రైవేట్ స్కూల్, కాకపోతే నేను తనకంటే ఎక్కువ మంచిగా చదువుతున్నాను. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ అయినా చులకనగా చూసే వాళ్ళ చాలామందికి ఈ స్కూల్ ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరు, ఏం చదువుతున్నారు? మై నేమ్ ఈస్ అఖిల. ఐఎమ్ ఫ్రమ్ 10th E1. ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 49 రోజుల వేసవి సెలవుల తర్వాత ఈరోజు పాఠశాల ప్రారంభం. ఫస్ట్ డే స్కూల్ అంటే చాలా మంది రారు, కానీ ఫస్ట్ డే వస్తే స్కూల్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎట్లా చెప్తా అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఫస్ట్ డే స్కూల్కి అందరూ రావాలి. ఫస్ట్ డే స్కూల్కి వస్తే బాగుంటుంది. ఎట్లా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మీకు టీచర్స్ సపోర్ట్ కానీ, ఇక్కడ మీకున్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా ఉంది? మా స్కూల్లో మాత్రం ఏ ఇబ్బంది లేవు. అన్ని స్కూళ్ళ కంటే మా స్కూల్ బెస్ట్. మేడం వాళ్ళు, సార్ వాళ్ళైనా మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు, చాలా మంచిగా చదువు చెప్తారు. మేము ఇట్లా చాలా మంచిగా చదువుకుంటాము. మీ పేరు ఏం పేరు, ఏ క్లాస్? మై నేమ్ ఇస్ కే కళ్యాణ్ నాయక్, 10th క్లాస్. ఏంటి సివిల్ డ్రెస్లో వచ్చావు? మొదటి రోజు అయినందుక లేకపోతే యూనిఫామ్ లేదు? యూనిఫామ్ లేదా సార్? ఈ రోజు నుంచి కొత్త యూనిఫామ్లు ఇస్తున్నారు, కొత్త నోట్ పుస్తకాలు ఇస్తున్నారు, కొత్త పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, ఎందుకంటే ఫస్ట్ డే అన్ని యూనిఫామ్ ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది ఎడ్యుకేషన్? ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది సార్, అన్ని స్కూల్ కంటే స్కూల్లో బాగా చెప్తారు, స్కూల్లో బెస్ట్ అని సార్. మీ పేరు ఏం పేరు, ఏం చదువుతుంది? మై నేమ్ ఇస్ కే లక్ష్మణ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th ఇంగ్లీష్ మీడియం. ఈరోజు ఫస్ట్ డే మేము స్కూల్కి రావడానికి ముఖ్య కారణాలు స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే రాకుంటే మిస్ అవుతాం బుక్స్, మరియు స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. నేను 7th నుంచి ఇక్కడే చదువుతున్నాను. మినిమం ఇప్పటికీ 4 years అవుతుంది. వేరే స్కూల్కి వెళ్ళాలన్న థాట్ కూడా నా మైండ్లోకి రాలేదు, ఎందుకంటే ఈ స్కూల్లో ఇంత మంచి ఎడ్యుకేషన్ పెట్టుకొని వేరే స్కూల్కి వెళ్ళడం ఎందుకు? ఈ స్కూల్లో ఉన్న ఎడ్యుకేషన్, శానిటరీ మరియు బుక్స్ పంపడాలు అన్నీ అకార్డింగ్ టు టైం జరుగుతూ ఉంటాయి. మరియు టీచర్స్తో పాటు కోఆపరేట్ అవుతూ క్లాసెస్ ముందుకెళ్తూ బాగా చదువుకున్నాం. సో చాలా వరకు మొన్న వచ్చినటువంటి 10th రిజల్ట్స్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు సత్తా చాటారు. ఇప్పుడు నువ్వు కూడా 10th క్లాస్ అని చెప్తున్నావు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఏదన్నా సవాల్ విసురుతావా? ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ధీటుగా ఎట్లా ముందుకెళ్తామంటే ఏం చెప్తావు? మన మామ్నార్లో ఈ రిజల్ట్లో మినిమం 90% ప్రైవేట్ స్కూల్లే ఫెయిల్ అయినాయి. 10% స్కూల్స్లో చాలా బాగానే వచ్చినాయి జీపే. దానికి రోల్ మోడల్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండడం వల్ల. ప్రైవేట్ స్కూల్లో లేని సిస్టమ్ ఇక్కడ ఉంది. ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి బుక్కులు అనుకున్నా వాళ్ళు చదవలేకపోతున్నారు. ఇక్కడ మాకు ఫ్రీ బుక్స్ మరియు ఫ్రీ మన యూనిఫామ్ వేయడం వల్ల మేము చాలా ప్రోత్సాహనంగా చదువుకుంటున్నాం. ఓకే, రైట్. మనతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఫస్ట్ డే స్కూల్ ఓపెనింగ్ ఉంటుంది. ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ ప్రోగ్రామ్కి సంబంధించి?
అయితే వేసవి సెలవు అనంతరము జూన్ 1వ తారీఖు నుంచి ప్రభుత్వము బడిబాట ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ బడిబాట ప్రోగ్రాంలో మేము విలేజ్లో అంటే పక్కన సరౌండింగ్లో పాఠశాల సరౌండింగ్ ఇంటింటికి వెళ్ళి పిల్లలను అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి డే కాబట్టి మా పాఠశాలలో బడిబాట ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే సార్ గారు కానీ లోకల్ జిల్లా కలెక్టర్ గారు తర్వాత డిఓ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు బట్టలు ఉచిత నోట్బుక్స్లు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయమే 11 గంటలకు మా పాఠశాలలో ప్రోగ్రాం మొదలవుతుంది. దానివల్ల పేద పిల్లలకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్ కానీ నోట్బుక్లు అంతకుముందేమో ఓన్లీ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి కూడా నోట్బుక్లు కూడా వాళ్ళు బయట ఎక్కడ కొనకుండా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బడిబాట కార్యక్రమంలో భాగంగా మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అయితే ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేటు పాఠశాలలో ఫీజుల మూతనే ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సి ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయుల చేత విద్యా బోధన చాలా చక్కగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి పేరెంట్స్ ముందుకు వస్తున్నారు. గతంలో ఇక్కడ స్ట్రెంత్ ఎంత ఉండేది, ఈసారి ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? గతంలో స్ట్రెంత్ 718 మంది విద్యార్థులు 2023-24 అకాడమిక్ ఇయర్లో. ఈ సంవత్సరం 800 దాటుతుంది మా అంచనా ప్రకారం. ఈ 2024-25 సంవత్సరంలో దాదాపు 800 సంఖ్య దాటుతుంది, 800 పైగా. అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విద్యాశాఖపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల కొరత ఉండవద్దు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు. ఎక్కడ కూడా పాఠశాలలో రిపేర్లున్నా విద్యుత్ సౌకర్యం లేకపోయినా వాటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మీ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఏదైనా శాంక్షన్ అయితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? అయితే ప్రభుత్వము ఈ సంవత్సరం నుంచి ఈ ఒక్క పాఠశాలనే కాదు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటగా ఎస్టిమేట్ వేసిన తర్వాత అందులో 25% అమౌంట్ ఆల్రెడీ క్రెడిట్ అయినవి, అన్ని పనులు జరుగుతున్నవి. మా పాఠశాలలో బాత్రూమ్స్ కానీ తర్వాత ఇది మనకు ఎలక్ట్రిసిటీ కానీ అన్ని పనులు జరిగినవి, ఇంకా రావాల్సి వస్తుంది. కాకపోతే మాకు రూమ్స్ ఇంకా మొన్న కొత్త 3 రూమ్లు శాంక్షన్ అయినాయి. ఏంది మన PM3 స్కూల్లో మా PM3 స్కూల్ స్కీమ్లో ఉంది మా పాఠశాల. కాబట్టి 2 అడిషనల్ క్లాస్ రూమ్స్, ఒకటి సైన్స్ ల్యాబ్ స్టార్ట్ అవుతుంది శాంక్షన్ అయినవి. అవి కూడా రేపు కానీ లేదా అంటే మొత్తం ఈ వారంలో ముగ్గు వేయడం జరుగుతుంది. ఆగస్టు 31 వరకు కంప్లీట్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా ఆ లోపు మేము పూర్తి చేస్తామని మాకు హామీ ఇచ్చడం జరిగింది. మొత్తంగా ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా కూడా మొదటి రోజు కూడా ఎక్కువ సంఖ్యలో క్లాస్ రూమ్కి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు యూనిఫామ్స్ అదేవిధంగా నోట్బుక్స్ అన్నీ విద్యార్థులకు అందజేస్తారు. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. వారందరికీ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బుక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అంతా వస్తున్నారు. సో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేలా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తున్నామంటూ కూడా అటు విద్యాశాఖ కూడా తెలియజేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అన్ని పాఠశాలల దగ్గర కూడా ఒక కోలాహల పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాలల దగ్గర మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని తలపించేలా ప్రభుత్వ పాఠశాలల దగ్గర ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.